హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నిన్న నాగన్న ఎర్ర ప్యాంట్ వేసుకున్నారు. ఈరోజు ఆయనకు ఒక పూల దండ వేశారు. దాంట్లో ఎర్ర పూలు ఉన్నాయి. దానికన్నా ఈరోజు ఆయన ఎర్ర పూలున్న చొక్కా వేసుకుంటే ఆయన ఈరోజు చేసిన హోస్టింగ్కు చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది సింబాలిక్గా అని మీలో ఎంతమందికి అనిపించింది? తనుజ సేవ్ అయ్యాక వాళ్ళిద్దరిని కన్ఫెషన్ రూమ్లోకి అన్నారు ఫస్ట్. మళ్ళీ వద్దొద్దు యాక్టివిటీ రూమ్ అన్నారు. ఎందుకంటే కన్ఫెషన్ రూమ్లో వాళ్ళిద్దరిని పక్క పక్కన కూర్చోబెడితే ఈ పల్లవి కళ్యాణం ఎంత పక్కన కూర్చుంటాడో ఎంత అందంగా కూర్చుంటాడో తెలుసు కాబట్టేమో యాక్టివిటీ రూమ్కి రమ్మన్నారు. అక్కడైతే నిలబెట్టి మాట్లాడొచ్చని. అక్కడ ఈ పల్లవి కళ్యాణ్ ఏం చెప్పాడు, నా ఎక్స్ ఫేసు ఈమె ఫేస్లా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు మీరు రెండు విషయాలు గుర్తు చేసుకోండి. తనుజ ఒక ఈ ట్రూత్ అండ్ డేర్ గేమ్లో ఆమె ఫస్ట్ క్రష్ పేరు అడిగితే ఫస్ట్ క్రష్ పేరు ఏం చెప్పింది? కళ్యాణ్ అని చెప్పింది. ఓకే, అక్కడ తాగొద్దు. ఇంకో విషయం ఉంది. మన మాస్క్ మ్యాన్ను తనుజ అనే పేరులో ఒక వైబ్రేషన్ ఉంది. నా ఫస్ట్ క్రష్ పేరు తనుజ అన్నాడు. ఏంట్రా ఇదంతా? ఏం చేస్తున్నారా మీరు? ఏమనుకుంటున్నారా మీరు చూసేవాళ్ళ గురించి? మీరంతా కళ్యాణ్ ఈ మాటలు చెప్తున్నంతసేపు అతని ఫేస్ కానీ అతని బాడీ లాంగ్వేజ్ కానీ చూస్తే చాలా క్లియర్గా ఎవిడెంట్గా అర్థమైపోతూ ఉంది అతను నిజం మాట్లాడట్లేదు, ఏదో బుస్సేస్తున్నాడు అని. సరే, నాగన్న అంటే నిన్న ఎర్ర ప్యాంట్ వేసుకున్నారు, ఈరోజు ఆ దండలో ఎర్ర పూలు వేసుకొని వచ్చారు కాబట్టి ఆయనను దృష్టిలో పెట్టుకుని చెప్పాడు అనుకోవచ్చు. కానీ మనమంతా కూడా చూస్తున్నాం కదా, మనల్ని కూడా రెడ్ ఫ్లవర్స్ అనుకుంటున్నారు వీళ్ళు. సరే, అక్కడితో అయిపోయిందా అంటే అక్కడితో అయిపోలేదు. ఒక టాస్క్ పెట్టారు. మాధురి గారి పవర్ స్టోన్ కోసం ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో నిజంగానే మాధురి గారు ఆయన ఎర్రపూలు వేసుకున్న దండ వేసుకుని వచ్చాడు కాబట్టి ఆయన్ను రెడ్ ఫ్లవర్ చేస్తున్నారా, లేకపోతే చూసే మనందరినీ కూడా రెడ్ ఫ్లవర్ చేస్తున్నారా? ఇవన్నీ చూస్తూ ఉంటే మనకేమనిపిస్తూ ఉంది, సరే తర్వాత కళ్యాణ్ నువ్వు బయటికి పో అని చెప్పి ఆ తనూజను, ఏమ్మా నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడగడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఓవర్ కేరింగ్గా ఉన్నట్లు తనూజ మీద కనపడతా ఉంది మనకు. కానీ కాయిన్కు రెండో సైడ్ ఉంటుంది. ఆ రెండో సైడు ఒకసారి చూద్దామా మనం. ఎవరికన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని అదే పనిగా అడిగారు. అడిగితే డెమన్ పవన్ చేయెత్తాడు. చేయెత్తితే ఏంటి అని అడిగితే ఆ పజిల్ను కరెక్ట్గా పెట్టలేదు అని చెప్పాడు. కరెక్ట్గా పెట్టింది అని చెప్పలేదు నాగన్న. ఏం చెప్పారు? కరెక్ట్గా పెట్టినా పెట్టకపోయినా సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అన్నారు. సంచాలక్ ఎవరు? మాధురి గారు తనుజ నిన్న సీన్ ఏం చూపించారు మనకు? సాయి మాధురి గురించి ఏదో చెప్పడం, వెంటనే ఈమె వెళ్ళి ఆమె ఒళ్ళో పడుకుని ఆమెకు ఆ విషయం చెప్పడం చూపించారు మనకు. సో ఇక్కడ ఇండైరెక్ట్గా తెలిసి తెలియకుండా కనపడకుండా జ్యోతిలక్ష్మి డ్యాన్స్ లాగా తనుజను స్లోగా ఆమె ఇమేజ్ను తగ్గిస్తూ పోతున్నారు అనిపిస్తోంది నాకైతే. చూసేవాళ్లకు కామన్ ఆడియన్స్కి ఏమనిపిస్తుంది చెప్పండి? ఎందుకు అబ్జెక్షన్స్ ఉన్నాయా అని అడగడం ఎందుకు? అబ్జెక్షన్స్ ఉన్నాయి అని చెప్తే ఆ సమాధానం చెప్పడానికి ఆ మాత్రం దానికి అడగడం ఎందుకు? బిగ్ బాస్ తనూజకు సపోర్ట్గా ఉన్నాడు అని ఒక రకంగా చూపిస్తూనే దానివల్ల రాను స్లోగా నెగిటివిటీని పెంచుతున్నారు తనూజ పట్ల అనేది నా ఒపీనియన్. కళ్యాణ్ తనుజ బాండింగ్ అనేది నిబ్బీలకు అదేదొక అద్భుతమైన అమర ప్రేమ కావ్యంలాగా కనపడుతుందేమో కానీ కొంచెమన్నా సెన్స్ ఉన్నోళ్లకు దాంట్లో మీనింగ్ కనపడుతుంది. అక్కడ తనుజ క్లారిటీతో చెప్తా ఉంది, నాకు బయట వేరే వాళ్ళు ఉన్నారు అని. ఇతనేమో ఫస్ట్ నుంచి క్రియేట్ చేసుకున్న ఇమేజ్, అతడు తనకు తానే క్రియేట్ చేసుకున్నాడు. కామాంధుడు సార్ అనే ఇమేజ్ క్రియేట్ చేసేసుకున్నాడు ఇతను. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న లవ్ స్టోరీ, అది క్యూట్ లవ్ స్టోరీ ఎలా అవుతుంది? అమర ప్రేమ కావ్యం ఎలా అవుతుంది? ఆ రిలేషన్లో మోటివ్స్ తప్ప ఎమోషన్స్ లేవు. ఎమోషనల్ బాండింగ్ అయితే ఏమాత్రం కనపడుతుంది దాంట్లో. ఇద్దరు ఒకే కలర్ డ్రెస్సులు వేసేసుకుని బ్లాక్ మ్యాచింగ్ వేసుకున్నంత మాత్రాన అది ఎమోషనల్ బాండింగ్ అయిపోతుందా? ఒక ప్యూర్ లవ్ స్టోరీ అయిపోతుందా? దానికి ఆ ఫ్రెండ్షిప్ అని పేరు పెడదామా అంటే పెట్టడానికి లేదు కదా. ఇతనేమో ఆమెకు ప్రపోజ్ చేశాడు ఒకసారి, ఇప్పుడేమో నా ఎక్స్ కనపడతా ఉంది ఆమెలో అంటున్నాడు. ఆమెలో తన ఎక్స్ని చూసుకుంటున్నాడు, అతను ఎక్స్ లవర్ను.
ఎక్స్ లవర్‌ను చూసుకుంటా ఫ్రెండ్‌షిప్ అనే పేరు ఎట్లా పెట్టగలడు అతను? ఒకవేళ అతను అలా పేరేమన్నా పెట్టాలని ట్రై చేసినా, వాళ్ళేమన్నా ట్రై చేసినా, మనకేమన్నా మన చెవిలో పూలేమన్నా కనిపిస్తున్నాయా వాళ్ళకు? లేదు కదా! సరే నాగన్నకు చెప్పారంటే నాగన్న మెడలో పూలు కనపడుతున్నాయి పాపం. అందుకని అందులో రెడ్ ప్యాంట్ కూడా యేసుకున్నారు. ఎర్ర పూలున్న దండ కూడా యేసుకున్నారు కాబట్టి, ఆయన గురించి వాళ్ళకేదన్నా ఒక చులకన భావం ఉంటే ఉండుండొచ్చు బహుశా. అక్కడ పజిల్ తప్పుగా పెట్టినా కూడా కళ్ళారా చూస్తూ కూడా సైలెంట్‌గా భరిస్తూ ఉన్నారు కాబట్టి, ఆయన మీద చులకన భావం ఉంటే ఉండొచ్చు బహుశా. ఎందుకంటే ఆయనే ఇంతకుముందు రీతు డెమాన్ పవన్‌కు సంచాలకుగా ఫేవరబుల్‌గా డెసిషన్ తీసుకుంది అని ఆయనే జడ్జిమెంట్ పాస్ చేశారు. అది అలాంటి ఆయనే ఈరోజు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకొని సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అన్నారు. సో, ఆయన మీద చులకన భావం ఉంటే ఉండొచ్చు. మనం హోస్ట్ గారికి బేసిక్ నాలెడ్జ్ నిల్లు అని చెప్పి ఆయన మీద చులకన భావం ఉంటే ఉండొచ్చు. కానీ చూసేవాళ్ళు మనందరి మీద కూడా అదే భావం ఉందా వాళ్ళకు? నాకు కనపడతా ఉన్నదేంటంటే, ఖచ్చితంగా తనూజ గ్రాఫ్‌ని తగ్గించాలి అని, అలాగే ఆ రీతు, డెమాన్ పవన్ వీళ్ళ మీద సింపతిని కలిగేలా చేసి వాళ్ళ గ్రాఫ్ పెంచాలని. ఇక రమ్య ఎలిమినేట్ అయ్యాక నిజంగా చాలా డీసెంట్‌గా బయటికెళ్ళిపోయింది. అనవసరమైన ఈ ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ ఏమీ లేవు. ఆ ఏడుపులు ఇట్లాంటివి ఏమీ లేకుండా చాలా రాయల్‌గా బయటికెళ్ళింది. ఆ స్టేజ్ మీదకెళ్ళాక కూడా చాలా డీసెంట్‌గానే బిహేవ్ చేసింది. అయితే ఓకే. పల్లవి కళ్యాణ్‌కు నిబ్బా అనే ట్యాగ్ ఇచ్చింది. అది అతనికి మోస్ట్ సూటబుల్ ట్యాగ్ అది. ఆవిడ ఈరోజు ఇచ్చుండొచ్చు. నేను ఆ ట్యాగ్ ఎప్పుడో ఇచ్చేసా. సో, నా ఒపీనియన్ ఏంటంటే, ఈరోజు ఆ ఎర్రపూల దండ మెడలో ఏసి, నాగన్నను సింబాలిక్‌గా ఈరోజు అన్ని రకాలుగా ఒక రెడ్ ఫ్లవర్‌ని చేశాడేమో బిగ్ బాస్ అనిపించింది నాకైతే. మీరేమంటారు?